హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి యాత్ర, రాముల వారి యాత్ర 9 రోజులు అయితే కొండ మీద జరుగుతుంది. అది ఎలా జరిగిందో అని ఈ వీడియో అయితే ఫుల్ గా చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మా ఊర్లో రాముల వారు అయితే కొండ మీద ఉన్నారు. కొండ మీద కాబట్టి మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా కొండ మీదకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది. యాత్ర అయితే మా షాప్ స్టార్టింగ్ నుంచి ఆ కొండ మీద వరకు లైటింగ్ సెట్స్ అయితే ఫుల్ గా ఉంటాయి. మా తమ్ముడు సాయి వీడే నాకు యాత్ర వీడియోస్ అన్ని తీసాడు. ఎంట్రన్స్ లో ఈ బొమ్మలు అయితే పెట్టారు, ఇవేం తీసుకోలేదు. అలాగే ఈ గంటలు అయితే చూస్తున్నాను, చాలా బాగున్నాయి. సూర్యుడు గుర్తుతో వచ్చిన గంటలు అయితే నేను తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. నేను కాస్ట్ కూడా నాకు 250 చెప్పారు, బట్ నేను 120కే తీసుకున్నాను. ఈ బొమ్మలన్నీ కూడా ఫస్ట్ లో కాస్ట్ ఎక్కువ చెప్పారు, చాలా వరకు సేల్ అయ్యాయి. లాస్ట్ రోజుకి వచ్చేసేటప్పటికి ఏదైనా 50 అని పెట్టేశారు. నేను స్టార్టింగ్ లో ఒక బొమ్మ అయితే తీసుకున్నాను 100 రూపీస్ కి, అది నేను లాస్ట్ లో చూపిస్తాను. వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కూడా అమ్మారు, 100 రూపీస్ అలా చెప్పారు. ఇయర్ రింగ్స్ బాగున్నాయి, నేనైతే ట్రై చేశాను కొన్ని, ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. ఫుడ్ అయితే చాలా స్నాక్స్ ఉంటాయి, బట్ ఏం ట్రై చేయలేదు. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా కూడా చాలా క్యూట్ గా అనిపించాయి. చూశాను, పిల్లల కోసం అయితే తీసుకున్నాము. ఎప్పుడైనా యాత్రలోనే కదా ఇలా రాగివి ఇలాంటివి కడియాలు అవి కనిపిస్తుంటాయి. మా వాడికి కొంచెం లైట్ గా పిచ్చి ఉంది, అందుకోసమే చిన్న రాగి కడియం అయితే తీసుకున్నాడు. అంతే, పిల్లలకి బ్రాస్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది కదా. టాటూస్ అయితే వేస్తున్నారు, నాకు ఎప్పటి నుంచో వేసుకోవాలనిపించింది కానీ చాలా భయం. వాడికి కొంచెం బ్రాస్లెట్లు పిచ్చి ఉంది, అందుకోసమనే ఎక్కడికక్కడ చూస్తున్నాడు. ఇక్కడ గేమ్స్ కి వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. టోరా ఉంది, అది చాలా భయం వేస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ జెయింట్ వీల్ చాలా పెద్దది తెచ్చారు, ఇయర్ ఎందుకు చిన్నది పెట్టారు. కానీ వెళ్ళాము, ఎక్కేసాము నేను చందు కూడా. మా వాడికి గేమ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏ యాత్ర జరుగుతున్నా కూడా ఈ గేమ్స్ అయితే ఖచ్చితంగా వాడైతే ట్రై చేస్తాడు. చిన్న ట్రైన్ ఉంది, మా హర్షగాడు ఎక్కాడు. వాడైతే ఈ 9 days కూడా గేమ్స్ కి రోజు వస్తూనే ఉన్నాడు. వాటర్ బోటింగ్ కూడా పెట్టారు ఈసారి. ఈ 9 days వాడితో చాలా అల్లరైపోయింది. ప్రతి రోజు ఎవరో ఒకరు వాడికి తీసుకెళ్తూనే ఉన్నాము. గేమ్స్ అంటే వాడికి చాలా ఇష్టం కాబట్టి చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. బట్ ఏ గేమ్ ఆడినా కూడా 50 రూపీసే కాబట్టి వాడు రోజుకి ఒక 2 అయితే ట్రై చేస్తూనే ఉండేవాడు. మీరు ఎప్పుడైనా రింగ్స్ వేసారా? నేను ఎప్పుడు రింగ్స్ వేస్తాను కానీ ఒక్కసారి కూడా పడదు. బట్ సరదా ఏదో ఒకటి ట్రై చేసాం కదా మనం కూడా అని చందు కూడా వేసింది, దానికి కూడా పడలేదు. ఇక్కడ కుండ ఐటమ్ అయితే ఉన్నది కానీ ఏం తీసుకోలేదు. ఒక బట్టల బుట్ట అయితే తీసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్స్ అవి నాకు బాగా నచ్చాయి, చూసాను. ఇంతకు ముందు తీసుకున్నాను చాలా సార్లు, కానీ ఇప్పుడు వెరైటీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇవి బాగా నచ్చాయి. 300 అయితే చెప్తున్నారు 2 pairs అంట, కానీ నేను 150కి అడిగాను, వాళ్ళైతే ఇవ్వలేదు. కానీ నాకు బాగా నచ్చడం వల్ల లాస్ట్ రోజు అయితే తీసుకున్నాను 200కి. బొమ్మల షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి, చూసాం కానీ ఏం తీసుకోలేదు. ఈ ఫ్లవర్ వాజెస్ కూడా బాగున్నాయి కానీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కాబట్టి తీసుకోలేదు. మా హర్షగాడు వచ్చేసి రేడియం లైట్ అయితే అడుగుతున్నాడు. వాడు కాస్ట్ అయితే 300 చెప్తున్నాడు. అది చాలా ఎక్కువ, వద్దు నాన్న అని చెప్తున్నా వెండు. వాడికి దాని బదులు చిన్నదైతే ఇచ్చాను. అనుకోకుండా అందులో స్పైడర్ మ్యాన్ బొమ్మలు అయితే వస్తున్నాయి. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి. ఈ మైక్ బాగుంది, కాస్ట్ కూడా ఒక 400 చెప్పారు. బాగుంది మైక్ అని మా హర్షగాడి చేత వాయిస్ అయితే ట్రై చేస్తున్నాను కానీ తీసుకోలేదు. యాత్రకి వెళ్ళి అన్ని ట్రై చేస్తుంది, ఏమి తీసుకోవడం లేదు అనుకోకండి. చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అది వీడియో కూడా చేశాను, షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇన్విజిబుల్ చైన్స్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి కూడా పెట్టారు, బాగున్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకోసమే తీసుకోలేదు. ఖర్జూరం శనగలు అంటే మ్యాండేటరీ, ఖచ్చితంగా తీసుకోవాలి. మా ఆయన అయితే లాస్ట్ రోజు వచ్చాడు, డాడీ కూడా వచ్చారు. నేను మా అత్త డాడీ మళ్ళీ వెళ్ళాము. కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి ఇన్ని బొమ్మలు కనిపిస్తుంటే ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు హర్ష. ఇంకా ప్రోగ్రామ్స్ విషయాలకు వస్తే రోజుకో ప్రోగ్రామ్ అయితే అవుతుంది. 9 days 9 ప్రోగ్రామ్స్. ఫస్ట్ డే బాలనాగమ్మ, సెకండ్ డే డి షో ఝాన్సీ అయితే వచ్చింది. థర్డ్ డే అయితే రోషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా బాగా డాన్స్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ అయితే నైట్ 11 తర్వాత స్టార్ట్ అయ్యాయి. నేనైతే ప్రోగ్రామ్స్ కి వెళ్ళలేదు, బట్ దీని వీడియో క్లిప్స్ అయితే మా పిల్లలు వెళ్ళి తీసుకొని వచ్చారు. 4th డే కూడా రోషన్ లాల్ డ్రామా కంపెనీ నుంచి డాన్స్ అయితే చేశారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక 6th డే కూడా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అయితే అయింది. ఇంచుమించు 5 days అయితే ఓన్లీ డాష్ షోస్ చేశారు. అలాగే యాత్ర మధ్యలోని బుర్ర కథ, శ్రీరాముల వారి కళ్యాణం కూడా వేస్తారు. అలాగే లాస్ట్ రోజు అయితే
నైట్ మొత్తం సత్య హరిశ్చంద్రుల నాటకం అయితే వేస్తారు లాస్ట్ రోజు. అది ఖచ్చితంగా చాలా మంది ముసలి వాళ్ళు అయితే వెళ్లి చూస్తారు. 9 days 9 programs తో చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్మెంట్ అయితే అవుతుంది. యాత్ర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ 9 days నైట్ 11-12 వరకు సెంటర్ మొత్తం అస్సలు ఖాళీ ఉండదు. నేనైతే ఒక ప్రోగ్రామ్ కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఆ టైంలో వెళ్ళలేం కాబట్టి. నేను తీసుకున్న బొమ్మ ఇది 100 రూపీస్ కి తీసుకున్నాను. గంటలు తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇవేని ఈ ఐటమ్స్ అన్ని తీసుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంతే వీడియో. బాయ్ బాయ్.